వంకాయ కూర తిని ఎన్ని రోజులైందో. వంకాయలు అస్సలు దొరకట్లేదు. ఆ కాపు కూడా కాయట్లేదు. ఎక్కడైనా దొరికితే బాగుండు. అరే వంకాయలు ఎంత బాగున్నాయో. వీటిని కూర చేసుకొని తింటే ఉంటుంది. ఆహా ఆహా ఎంత బాగున్నాయో వంకాయలు. వీటిని ఆలస్యం లేకుండా ఇప్పుడే కోసేసుకుంటా. ఆహా ఏమి నా అదృష్టం. ఈరోజు గుత్తొంకాయ కూర చేయించుకుని తింటే హాహాహాహా ఎంత బాగుంటుందో. లత, నేను బజార్కి వెళ్ళి వస్తుండగా నాకు 3 వంకాయలు దొరికాయి. లత, నేను మంచి వంకాయలు తెచ్చాను. వాటిలో బాగా మసాలా కూరి గుత్తి వంకాయ కూర చేసి పెట్టు. నేను అంతలోకి స్నానం చేసి వస్తాను. నాకు వంకాయ కూర అంటే ప్రాణమని తెలుసు కదా. బాగా చేయలేకపోతే నీ పని చెప్తాను. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి. ఈయనకేమో వంకాయ కూర అంటే చాలా పిచ్చి. బాగా చెయ్యాలి, ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసి. ఎలా వస్తుందో ఏమో. ఈయనతో ఎందుకు వచ్చిన తంట. మంచిగా చెయ్యాలి. ముందుగా ఈ వంకాయలు కట్ చేసుకొని మసాలా పెడతాను. దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి ఒక వంకాయ తిని చూస్తాను. సరిగ్గా సరిపోయింది, బాగుంది. మళ్ళీ బాగలేకపోతే తిడతాడు. ఇప్పుడు మసాలా సరిపోయిందో లేదో ఇంకో వంకాయ తిని చూస్తాను. బాగా సరిపోయింది. ఆ ఇదేంటి ఒకటే ఉంది. ఇదేంటి లత, ఒక్క వంకాయ వేశావు. 3 వంకాయలు తెచ్చా కదా, ఏమైనాయి? అది మీరే కదా వంకాయ కూర బాగా చేయమన్నారు. చేయకపోతే నా పని పడతా అన్నారు కదా. అందుకని ఉప్పు సరిపోయిందా లేదా అని ఒక వంకాయ తిన్నాను. మళ్ళీ మసాలా సరిపోయిందా లేదా బాగుందా అని ఇంకో వంకాయ తిన్నాను. ఇంకా ఒక్కటే మిగిలింది. నన్నేం చేయమంటారు? ఒసే, నీకు తెలీదా నాకు వంకాయ కూర అంటే ఎంత ఇష్టమో? తెలిసి తెలిసి ఎలా తిన్నావే? ఇదిగో ఇలా తిన్నాను. ఆ, అయ్యో, నా ఒక్క వంకాయ కూడా తినేసావు కదే. ఎంతో ఆశగా తెచ్చుకున్నా కదే. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.